ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థిద్దాం. దయచేసి తలల వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాము. మీ వాక్యము, మీ ప్రజలు, మీరు మాట్లాడగా మాకు క్షేమము. యేసు నామమున అర్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబు గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనము మీ ఎదుట ఉంచుకోనండి. యోబు ఎలీఫజుకు ప్రత్యుత్తరం ఇస్తున్నాడు. నా బలము ఏ పాటిది, నేను కనిపెట్టుకొనుట ఎలా? నా అంతము ఏ పాటిది, నేను తాళుకొనుట ఎలా? నా బలము రాళ్ల బలము వంటిదా, నా శరీరము ఇత్తడిదా? చూస్తున్నారా? 6 ప్రశ్నలు. ఈ 6 ప్రశ్నలు యోబు ఎలీఫజుతో మాట్లాడుతూ అడుగుతున్న మాటలు. వాట్ ఈజ్ మై స్ట్రెంగ్త్ దట్ ఐ షుడ్ వెయిట్? ఇక్కడ 2 ప్రశ్నలు. నా అంతము ఏ పాటిది అన్న చోట, అండ్ వాట్ ఈజ్ మై ఎండ్ దట్ ఐ షుడ్ బి పేషెంట్? నా అంతమే పాటిది, నేను తాళ్ళుకొనుట ఎలా? 3వ ప్రశ్న, is my strength be the strength of stones or my flesh bronze? నా శరీరము ఇత్తడిదా, నా బలము రాళ్ల వంటిదా? ప్రశ్నలు, 6 ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నాడు అనేది అర్థం కావాలి. Why Job is asking his friend Eliphaz? ఈ 6 ప్రశ్నలకు ఎవరు జవాబు చెప్పాలి? అక్కడ కూర్చున్న 4 చెప్పాలి. యోబు ఆ 4 మాత్రమే ఈ ప్రశ్నలు వింటున్నారు అనుకున్నాడు. కానీ అక్కడ ఆ 4 కాక మరొకరు కూర్చొని ఉన్నారు. ఆయనే ప్రభు అయిన దేవుడు. God is also listening the same questions along with these 4 men. ఈ 4 మనుషులతో పాటుగా దేవుడు కూడా వింటున్నాడు. నా బలము ఏ పాటిది? తరువాత, నేను కనిపెట్టుకోవటం ఎందుకు? నా శరీరం ఇత్తడిదా, నా అంతం ఏ పాటిది? నా బలం రాళ్ల వంటిదా, నేను తాళుకొనటం ఎలా? ప్రతి ప్రశ్న అర్థవంతమైనది మరియు జవాబు డిమాండ్ చేస్తోంది. These 6 questions demands the answers. My friends, సహోదరుడు, దేవుడు నన్ను తన ఇష్టం వచ్చినప్పుడు నలుపును గాక, తన ఇష్టం వచ్చినట్లు నన్ను నలుపును గాక, నన్ను నిర్మూలము చేయును గాక. యాటిట్యూడ్ ఆఫ్ జోబ్. యోబు యొక్క అంతరంగము దేవుని పట్ల ఏ విధంగా కనిపిస్తాను, దేవుని పట్ల ఏ విధంగా అతడు తన యొక్క ఉద్దేశాలను కనపరుస్తున్నాడంటే, సమస్తము ఎరిగినటువంటి ఈ గొప్ప దేవుడు, నీతి న్యాయములు కలిగినటువంటి మహాప్రభువు, దేవుని కొరకు నీతిగా ఉన్నటువంటి సాధారణమైనటువంటి మానవుడైనా నా పైన ఇంత కఠినమైనటువంటి పరీక్ష అనుగ్రహిస్తే భరించడానికి నేను ఎంతటి వాడిని? నా బలము ఏ పాటిది? నా శరీరము మీద పడినటువంటి వ్యాధి ఉన్నదే, నా శరీరం ఏమైనా ఇత్తడిదా, సెన్స్లెస్సా? ఇత్తడి మీద మీరు నీళ్లు పోస్తే దానికేమి సెన్స్ తెలియదు. నా శరీరం లోహం కాదు, నా శరీరం
ఇటువంటి బాధ, ఇటువంటి వేదన, ఇటువంటి ఏడ్పు, ఇటువంటి హృదయ నరకం నాకు ఇచ్చాడే దేవుడు. నా బలం రాళ్ల వంటిదా? అంటే నా బలం రాళ్ల అంతటి గట్టిదా? ప్రతి ప్రశ్నలో తాను మానవుణ్ణి, ప్రతి ప్రశ్నలో దేవుడిలా ఎందుకు నాకు చేశాడు నాకు తెలియాలనేటువంటి ఒక ఆలోచన మనకు అర్థమవుతుంది. నా బలము ఏ పాటిది, నేను కనిపెట్టుకొనుట ఎలా? దేవుని కొరకు నేను కనిపెట్టుకోవటానికి, వెయిట్ చేయటానికి నా బలం చాలదు. ఎందుకంటే నా పైన ఉన్నటువంటి వేదన అటువంటిది. నేను తాళుకొనుట ఎలా? ఈజ్ మై స్ట్రెంగ్త్ బీ స్ట్రెంగ్త్ ఆఫ్ స్టోన్స్ ఆర్ షుడ్ ఐ బీ పేషెంట్? నేను ఎంతవరకు నేను సహనముతో ఉండగలుగుతాను? నేను ఉండలేను. నిజమే, ఒక వ్యక్తి యొక్క సహనం అంతరించిపోతుంది. మనం ఒక శ్రమలో ఉన్నామనుకోండి, ఆ శ్రమ మనలను వేదనకు గురి చేస్తున్నప్పుడు మనం దేవునితో అడుగుతూ ఉంటాం, ప్రభు ఇది తొలగించండి అయ్యా అని. కానీ దేవుడు దానిని తొలగించక అనుమతిస్తున్నంతసేపు మన హృదయాన్ని ఒక ప్రశ్న అడుగుతూనే ఉంటుంది, దేవా నేను అల్పుడును కదా, నేను బలహీనుడను కదా, నా పైన ఎందుకు ఈ భారం ఉంచావు అని. అది ఒక సర్టెన్ గ్రేడ్ దాటి వెళ్ళిపోతే దేవుని పైన నిందించే స్వభావం వస్తుంది. యోబు దేవుణ్ణి నిలబెట్టి ప్రశ్నిస్తున్నట్లుగా మాట్లాడుతున్నాడు. నా శరీరం ఇత్తడిదా మీరు చెప్పండి? నా శరీరమే కదా. శరీరం ఎవరికైనా అనారోగ్యం వచ్చినప్పుడు బాధాకరమే కదా. నొప్పిని తాళలేడు కదా. ఇది నొప్పి పుట్టకుండా ఉండేటువంటిది కాదే, నొప్పిని అనుభవించేది కదా. భరించలేని స్థితిలోనికి నేను వచ్చాను. వేర్ విల్ ఐ గెట్ రెస్ట్? నాకెక్కడ నెమ్మది దొరుకుతుంది? ఈ ప్రశ్నలు అతడు అడుగుతున్నాడు. కానీ అతడు మరొక కోణంలో ఆలోచించి ఉండుంటే ఎలా ఉండేదా? దేవా, నా బలమే పాటిది, నీ బలమివ్వయ్యా. నేను తాళుకోలేకపోతున్నాను, నీ శక్తి ఇవ్వయ్యా. బలహీనుడును బలపరుచయ్యా. నా శరీరము భరించలేకుండాది కనికరించయ్యా. నేనే పాటి వాడిని, నేను ఓర్చుకోలేకపోతున్నాను, నన్ను విడిపించు అని అడగటం ప్రారంభించుంటే భిన్నమైనటువంటి జవాబులు అతను చూడగలిగేవాడే. నీ జీవితంలో శ్రమ వచ్చినప్పుడు వాక్యం చెప్పుచున్నది, ప్రార్థించాలి. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు వినినప్పుడు యెరూషలేము తట్టు తన ఇంటి కిటికీలు తెరిచి అనుదినము బిగ్గరగా ముమ్మారు ప్రార్థన చేయొచ్చు వచ్చెను. వ్యతిరిక్తమైన శాసనం వచ్చింది, దానియేలు ప్రార్థించాడు. ఆ శాసనము అతనిని ఏమి చేయలేకపోయింది. గుర్తుపెట్టుకోండి, ఒక శాసనం వచ్చినది యూదుల నాశనం కొరకు. మొర్దెఖాయి ఉపవాసముండి ప్రార్థించాడు. ఆ శాసనం ఏమి చేయలేకపోయింది. బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు అనేకమైనటువంటి శాసనాలు మనుషులు తెచ్చారు. కానీ ప్రభువు బిడ్డలు ప్రభువుకు లోబడి ప్రార్థించినప్పుడు దేవుడు వాటి నుండి విడుదల ఇచ్చాడు. You must pray at all your troubles. Rather than questioning God, you must pray.
దేవుణ్ణి ప్రశ్నించవద్దు, దేవుణ్ణి విజ్ఞాపన చేయి. ఇది మనం నేర్చుకోవాల్సింది. యోబు చెయ్యనిది. నాలో త్రాణమేమీ లేదు కదా, శక్తి నన్ను బొత్తిగా విడిచిపోయేను కదా, కృంగిపోయిన వాడు సర్వశక్తులకు దేవుని యందు భయభక్తులు మానుకొనినను స్నేహితుడు వానికి దయ చూపదగును. తప్పు కదా. కృంగిపోయిన వాడట దేవుని యందు భయభక్తులు మానుకుంటాడంట. మానుకుంటేనంట స్నేహితుల దయ చూపించాలంట. అంటే ఎవరి దయ ఎక్కువ? నువ్వు దేవుణ్ణి వదిలేస్తే నీ ఫ్రెండ్స్ నిన్ను ఆదుకోవాలా? ఇది వాక్య విరుద్ధమైన స్టేట్మెంట్. వాక్య విరుద్ధం. కృంగిన వాడు తన ప్రాణముతో చెప్పుకోవాలి, నా ప్రాణమా నీ వేళ కృంగి ఉన్నావు, నీ వేళ నాలో తొందరపడుచున్నావు, నీ రక్షణకర్త యందు నమ్మిక ఉంచు, ఆయనేందు ఆనందించు అని చెప్పుకున్నాడు కీర్తనకారుడు తన ప్రాణంతో. కానీ ఇక్కడ యోబు అలా చెప్పుకోవటంలా. తన స్నేహితులతో అంటున్నాడు, స్నేహితులు దయ చూపించాలి కదా, మాటల చేత దయ చూపింప కోరుతున్నాడు. దేవుణ్ణి ఈయన వదిలేసి మనుషుల దయ కోరుకుంటున్నాడు. అదేదో దేవుని దయే కోరుకుంటే బాగుండేది కదా. దయ చూపించు దేవుని విడిచి దయ చూపించలేని స్నేహితులను కోరుకుంటున్నాడు యోబు. అదే అతని యొక్క తప్పిదము. నాలో త్రాణ ఏమీ లేదు కదా, శక్తి నన్ను బొత్తిగా విడిచిపోయిను కదా. హ్యావ్ ఐ ఎనీ హెల్ప్ ఇన్ మీ వెన్ రిసోర్సెస్ ఈజ్ డ్రివెన్ ఫ్రమ్ మీ. నా నుంచి నాలో ఉన్న రిసోర్సెస్, నా బలములు, నా స్ట్రెంగ్త్స్, నా రిసోర్సెస్, నా ఆధారాలన్నీ కదిలిపోయాయి. అప్పుడు ఏం చేయాలి? సర్వశక్తిని హత్తుకోవాలి. కానీ సర్వశక్తిని నేను వదిలిపెట్టేశానంటున్నాడు. సర్వశక్తి నేను వదిలేశానంటున్నాడు. స్నేహితులు దయ చూపాలంటున్నాడు. డిపెండింగ్ ఆన్ హ్యూమన్ బీయింగ్స్ రదర్ దాన్ డిపెండింగ్ ఆన్ గాడ్. దేవుని మీద ఆధారపడుట కంటే మనుషుల మీద ఆధారపడటానికి ఇష్టపడుతున్నాడు యోబు. దట్ ఈస్ ద ఫండమెంటల్ బేసిక్ మిస్టేక్ ఇన్ హిజ్ లైఫ్. అతని జీవితంలో అది అతి పెద్ద తప్పిదమని ప్రభుపేట నేను మనవి చేస్తున్నాను. నా స్నేహితులు ఎండిన వాగువలెను, మాయమైపోవు జలప్రవాహముల వలెను నమ్మకూడని వారయ్యారు. నమ్మకూడని వారయ్యారు. వెరీ గుడ్. నువ్వు స్నేహితులను నమ్ముకుంటే అట్టాగవుతారు. మరి నువ్వు నమ్మాల్సింది ఎవరిని? ప్రభువు నమ్మాలి. మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను నమ్ముకున్నట మేలు. రాజులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అనే వాక్యము బైబిల్లో సెంటర్ వర్స్, మధ్య వచనం. ఈ మధ్య వచనం దేవుని నమ్ముకోమంటుంటే యోబంటాడు, స్నేహితులు నమ్మకూడని వారయ్యారు, నేను వాళ్ళని నమ్ముకుంటే అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరెన్నడైనా మీ ఇంటిపై, మీ రక్త సంబంధీకులపై, మీ స్నేహితులపై ఆధారపడుతున్నారా? మీ క్రియలు దేవుడు నెరవేర్చున్నట్లు సిద్ధమవుతున్నారా? లేక మనుషుల చేత మీ అవసరతలు, మీ ఆదరణ అనుగ్రహించబడాలని కోరుతున్నారా? యోబు అలా కోరాడు, నష్టపోయాడు. నా స్నేహితులు ఎండిన వాగుల వలె అయ్యారు. నో యూజ్ ఆఫ్ దాట్. నిండిన వాగులు ఉపయోగం, కానీ ఎండిన వాగు ఎందుకు ఉపయోగం? రాళ్ళు కనపడతాయి కానీ నీళ్లు కనపడవు. అందులో రాళ్ళు ఏమి సహాయం చేస్తాయి? నీరు సహాయం చేస్తుంది. కనుక నా యొక్క స్నేహితులు ఆపద సమయాలలో ఆదుకొనవలసిన వారై ఉండగా నన్ను ఆదుకోవటం లేదు. He wants to receive the help of the friends who are human beings. మానవ మాతృలైన స్నేహితుల చేత
బహుమానము పొందదలిచిన వాడుగున్నాడు. మంచుగడ్డలుండుట వలనను హిమము వాటిలో పడుట వలనను అవి మురికిగా కనపడును. వేసవి రాగానే అవి మాయమైపోవును. వెట్ట కలుగగానే అవి తమ స్థలములను విడిచి ఆరిపోవును. వాటి నీళ్లు ప్రవహించు దారి త్రిప్పబడును. ఏమీ లేకుండా నీరు ఇంకిపోవును. మంచుగడ్డలతో ప్రారంభించాడు. జలప్రవాహాలు వలె నమ్మకూడని వారయ్యారు. వాగులలో జలప్రవాహాలు కనిపిస్తాయి, కానీ అవి తాత్కాలికం. నేను ఒక మాట చెబుతాను. తూర్పుగోదావరి జిల్లాలో ఏజెన్సీ ప్రాంతంలో నేను సువార్త ప్రకటించాను. వర్షాకాలంలో మేము ఒక గ్రామ సువార్తకు వెళ్ళటానికి మధ్యాహ్నం బయలుదేరాము. 2 గంటలకు మేము ఆ స్థలానికి వెళ్ళి అక్కడ నుండి వాగు దాటి అవతలికి వెళ్ళి సువార్త చెప్పాలి. మాకు ఒక సోదరుడు కబురు తెచ్చాడు, ఆ వాగు పొంగుతోందండి అని. మేము ఆ స్థలానికి వెళ్ళాం. ఇంకా ఆ స్థలంలో పొంగుతుందని చెప్పినటువంటి వాగు, నేను అనుకున్నాను అది చూసినప్పుడు ఎన్ని రోజులు ఉంటుందో అని. ఆ పాస్టర్ గారు చెప్పారు, వెయిట్ ఫర్ సమ్ మోర్ టైం, 1 గంట మనం ఆగుదాం అన్నాడు. ఇంకా తక్కువ సమయంలోనే వాగులో ఎంతో ఉధృతంగా వెళుతున్న ఆ నీటి ప్రవాహం సడన్గా ఎండ్ అయిపోయింది, ఆగిపోయింది. మళ్ళీ రాళ్ళు బయటపడ్డాయి. మేము అవతలకు వెళ్ళాం. ఆ రాత్రి వర్షం వచ్చింది, మరలా వాగు వచ్చింది. వీ హ్యావ్ టు రిటర్న్ బై 11 o'clock. మేము వెనక్కి రాలేకపోయాం, ఎందుకంటే వాగు పొంగింది. మళ్ళీ ఉదయం 6 గంటలకు లేచి వస్తే ఆ నీరు ప్రవహించిన దాఖలాలే కనపడలేదు. వాగుల యొక్క లక్షణం అది. కనుక వాగులలో నీరుంది, కానీ అది ఉపయోగపడే సమయానికి అది వెళ్ళిపోతుంది. నాకు స్నేహితులు ఉన్నారు, కానీ నాకు అవసరమైనప్పుడు వాళ్ళు కనబడకుండా పోతున్నారు. నాకెవడు దయ చూపించడం లేదు. ఎండిన వాగులలో మాయమైపోయే జలప్రవాహాల వలె నమ్మకూడని వారయ్యారు. వాళ్ళు నమ్ముకోకూడదు. నాకు ఒక వ్యక్తి ఒక సహాయం చేస్తా అన్నాడు. యూ కాంట్ బిలీవ్, మోర్ దాన్ 100 times ఐ హ్యావ్ కాంటాక్టెడ్ హిమ్. ప్రతిసారి చేస్తానంటాడు. 1 గంటలో, 1 అర్ధ గంటలో, ఇంకాసేపటిలో, ఈ స్థలంలో, ఆ స్థలంలో 100 సార్లు పైగా అయిపోయింది. నో రెస్పాన్స్. ఆ వ్యక్తిని ఎట్లా నమ్ముతాను నేను? హౌ కెన్ ఐ ట్రస్ట్ దట్ ఫెలో? కెన్ ఐ కాల్ హిమ్ యాజ్ ద ఫ్రెండ్ ఎనీ మోర్? నా మిత్రుడండి, నేను ఇతని మీద ఆధారపడతానని చెప్పగలుగుతానా? నో, ఐ కాంట్. లేదు, నేను చెప్పలేను. ఐ డోంట్ ట్రస్ట్ దట్ పర్సన్ ఇన్ ఫ్యూచర్ ఎనీమోర్. భవిష్యత్తులో నేను అట్లాంటి వాడిని నమ్మను. ఇట్ ఈస్ ట్రూ. ఆ వ్యక్తి నమ్మకత్వం కోల్పోయాడు. మొదట వాడి సహాయం పక్కన పెట్టు. నేను ఎందుకు చెబుతున్నానంటే, యోబుకు స్నేహితులు దూరం నుండి వచ్చారు, కానీ వాళ్ళు ఏం అర్థం చేసుకోవటం లేదు. యోబు స్నేహితులు యోబును అర్థం చేసుకున్నప్పుడు స్నేహితులు ఎట్లవుతారు? బంధువు అర్థం చేసుకున్నప్పుడు బంధువు ఎట్లవుతాడు? అర్థం చేసుకున్నవాడే బంధువు, అర్థం చేసుకున్నవాడే స్నేహితుడు. యోబు తన స్నేహితుల పైన తాను వేరొకగా మాట్లాడుతున్నాడు. వేసవి రాగానే అవి మాయమవుతాయి. మంచుగడ్డలుండటం వల్ల హిమము వాటిలో పడుట వలన అవి మురికిగా కనబడతాయి. వెట్టకలగగానే అవి తమ స్థలాలను విడిచిపోతాయి, ఆరిపోతాయి. వాటి నీళ్లు ప్రవహించుదారి త్రిప్పబడుతుంది, ఏమీ లేకుండా అవి ఇంకిపోతాయి. చూడండి, తేమానీయులు వర్తకులు వాటిని వెతుకుతారు, క్షేమవర్తకులు వాటి కొరకు కనిపెడతారు. వారు వాటిని నమ్మినందుకు అవమానం పొందుతారు.
వాటి చేరువకు వచ్చి కలవరపడతారు. అటువల్ల మీరు లేనట్టుగానే ఉన్నారు. మీరు ఆపద చూచి భయపడుతున్నారు. మీరు లేనట్టుగానే ఉన్నారు. సహోదరులారా, మీరు లేనట్టుగానే ఉన్నారు. మీకెంతమంది బంధువులు ఉన్నారా? లేనట్టుగా ఉన్నారా? అనేక మంది బంధువులు ఉండి లేనట్టుగా ఉంటారు. లేనట్టుగా ఉంటారు. ఏమిటి వాడి వల్ల ప్రయోజనం? అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు, మేనమావులు, చిన్నాన్నలు, పెదనాన్నలు, మామయ్యలు, తాతయ్యలు అందరూ ఉండి వాడిని ఎవడు ఆదుకోకపోతే వాడికి అందరూ ఉన్నట్టా లేనట్ట? అందరూ ఉన్నట్టున్నా లేనట్టే. యోబు స్థితి అట్లా ఉందండి. యోబుకి ఎవరు లేరు? మీరు యోబు గ్రంథం చివరి అధ్యాయంలో మనం చూస్తే యోబు యొక్క శ్రమలన్నీ ముగిసిపోయిన తరువాత యోబు యొక్క రక్త సంబంధికులందరూ కూడా యోబు దగ్గరికి వచ్చి ఏడ్చారట. 42వ అధ్యాయం 11వ వచనం, యోబునకు దేవుడు పూర్వమున కలిగిన దానికంటే 2 అధికముగా అనుగ్రహించినప్పుడు అతని సహోదరులు అందరూను, అతని అక్క చెల్లెండ్లు అందరూను, అంతకుముందు అతనికి పరిచయులైన వారందరూను, అతనితో కూడా అతని ఇంట అన్నపానాలు పుచ్చుకున్న వారందరూ పరిగెత్తుకొచ్చి వాళ్ళ ఇంట్లో భోంచేసి యోబు దగ్గరికి వచ్చి ఏడుస్తున్నారంట. ఏమని? యెహోవా అతని మీదకి రప్పించిన బాధను గూర్చి ఎంత లేసి దుఃఖం పొందావని అప్పుడు కూర్చొని ఎడుతూ ఓదారుస్తున్నాడు. బాగుపడినాకేందని నువ్వు వచ్చి ఓదార్చేది? యోబు చక్కగా హీల్ అయ్యి అంత బ్లెస్డ్గా మళ్ళీ వచ్చేస్తే అప్పుడు వచ్చి ఓదారుస్తున్నారా? మెనీ పీపుల్ ఆర్ లైక్ దిస్. ఎక్కువ మంది ఈ విధంగా ఉంటున్నారు ఈ దినాల్లో. దేవుడు యోబును విడుదల ఇచ్చి ఆశీర్వదించిన తర్వాత, ఆనందింపజేసిన తర్వాత వచ్చి వాళ్ళు ఆయన ముందు కూర్చొని ఏడుతున్నారంట. ఎవరు వాళ్ళు? సహోదరులందరూ అంటే అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళందరూ అంటే సోదరీలు, పరిచయులు, ఫ్రెండ్స్ అన్నమాట. పరిచయులు అంటే పెళ్లి కార్డు ఇస్తే ఎంతమందికి పంచుతామో కదా మనం, కొన్ని వేల మందికి పంచుతాం. ఒక్కడైనా వాళ్ళల్లో నిజంగా అవసరంలో సహాయం చేస్తాడా అని ఎప్పుడు ఆలోచన చెయ్యం, అవునా? కాబట్టి యోబుకు ఎవడు సహాయకుడికి వచ్చాడు? ఎవ్వరూ రాలా. వచ్చిన వారేమో 4 స్నేహితులు, యవనస్తుడు అతనిని శ్రమలో బాధ పెట్టే వ్యాఖ్యానాలే చేశారు. యోబు తన యొక్క అవగాహనలో తన యొక్క దీనత్వాన్ని చెప్పుకుంటూ దేవుడు నన్ను ఇలా శ్రమ పెడుతున్నాడు అంటున్నాడు. ఎందుకో అర్థం చేసుకోలేకపోయాడు. ఎప్పుడైనా అంతేనండి, మనం ప్రభువును అర్థం చేసుకున్నంత కాలం మనకు ఆయన మీద ఆయాసం ఉంటుంది. ఆయన నీకు అర్థమైతే నీ ఆయాసం తొలగిపోతుంది. నీ ప్రభువు యొక్క న్యాయానికి నీవు ఆనందిస్తావు. నీ ప్రభువు యొక్క ధర్మానికి నువ్వు సంతోషిస్తావు. యోబు 6వ అధ్యాయంలో తన స్థితిని తాను మాట్లాడుకుంటూ తనకు సర్వశక్తుని యందు భయభక్తులు మానుకున్నట్టుగా వాళ్ళు అనుకున్న స్నేహితులను డిమాండ్ చేస్తున్నాడు, మీరు నన్ను చూడాల్సిందే అని. సోదరుడా, సోదరి, సర్వశక్తుని విడిచుట, సర్వశక్తుని యందు భయభక్తులు మానుట, ఆ తలంపే రాకూడదండి. ఆ తలంపే రాకూడదు. నేను ముగిస్తాను. ఓకే అండి. నీ హృదయంలో దేవునికి వ్యతిరేకంగా ఏమైనా తలంపులు వస్తుంటే వెంటనే వాటిని నువ్వు సరిచేసుకోవాలి. గద్దింపు పొంది నీవు సరిచేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు నిన్ను ప్రేమించాడు, నిన్ను పరిపూర్ణుని చేయాలనుకున్నాడు, నిన్నందరికంటే దేశంలో గొప్పగా చేయాలనుకున్నాడు. అందుకే ఈ పరీక్షలు పెట్టాడు. కానీ నువ్వు అర్థం చేసుకోక ఆయనను పై సనుగుతున్నా. నీ సనుగుమాను.
యోబు తదుపరి దేవుని చేత తరువారి అధ్యాయాల్లో గద్దించబడ్డాడు. అతని స్నేహితులు ఎంత ప్రేమగా వస్తే వాళ్ళని పట్టుకొని వాగులతో పోల్చి, మీరు మురికిలాగా ఉన్నారు, మీరు మాయమైపోతారు, మీరు ఆవిరైపోతారు, మీరు లేకుండా పోతారు, మీకోసం వెతుక్కున్న వాళ్ళకు దొరకకుండా పోతారు, మీరు లేనట్టుగానున్నారు, మీరు పిరికోళ్ళు. ఈజ్ ఇట్ ద పాజిటివ్ అండర్స్టాండింగ్? నో, నాట్ అట్ ఆల్. మీరు పిరికి వాళ్ళు అంటారు, భయపడుతున్నారు మీరు అన్నిటికీ అంటాడు. 22 వచ్చిన దగ్గర రేపటి వాక్య ధ్యానం మనం ధ్యానం చేద్దాము, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి వందనాలు. ఈ వాక్య పరిచర్య విన్నవారు జీవితాలు మార్చుకుంటూ సహాయం చేయండి. ఇతర మనుషులను అర్థం చేసుకోవటానికి కావలసిన సహృదయం ఇవ్వండి. ఇతరులను దూషించక ద్వేషించక హత్తుకొనట నేర్పించండి. మా ప్రేక్షకులను ఆశీర్వదించండి. యేసు నామమున వేడుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదా మనకు తోడై ఉండును గాక. ఆమేన్.